హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ రసవత్తరంగా మారిపోయింది. ప్లేఆఫ్స్ రేస్ ఆసక్తికరంగా మారిపోయింది. 8 జట్లు ప్లేఆఫ్స్ రేస్లో ఉండడంతో ఏ జట్లు వెళ్తాయో చెప్పడం కష్టంగా మారింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరడం కష్టంగా ఉన్నప్పటికీ అసాధ్యమైతే కాదు. చూస్తుంటే పరిస్థితులన్నీ సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరేందుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిలే ఇందుకు ప్రధాన కారణం. ఈ 3 జట్లు కూడా ప్లేఆఫ్స్ రేస్లో ఉన్నాయి. అయితే లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా ఓడుతున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ 5 మ్యాచ్ల్లో ఓడింది. మరో మ్యాచ్లో ఓడితే సన్ రైజర్స్తో సమానంగా నిలుస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్ల్లో ఓడింది. చివరి 4 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్, పంజాబ్, ముంబై లాంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉంది. మరో 2 మ్యాచ్ల్లో ఓడితే ఢిల్లీ కూడా సన్ రైజర్స్ సరసన చేరుతుంది. ఇక గుజరాత్ టైటన్స్ 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సన్ రైజర్స్, ముంబై, ఢిల్లీ, లక్నో, సిఎస్కేలతో చివరి 5 మ్యాచ్లను ఆడాల్సి ఉంది. వీటిలో ఒక 3 మ్యాచ్ల్లో ఓడితే ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. వరుసగా 5 మ్యాచ్ల్లో నెగ్గిన మరో 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో 2 మ్యాచ్ల్లో ఓడితే ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఒక ఆర్సీబీ మాత్రమే ప్లేఆఫ్స్ మీద కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో గెలిస్తే చాలు, ప్లేఆఫ్స్ బెత్త ఖాయమవుతుంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తనకు మిగిలి ఉన్న 5 మ్యాచ్ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంది. అదే జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరడం ఖాయం. ఐపీఎల్ 2025లో గెలవడమే మర్చిపోయినట్లు ఆడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గాడిన పడింది. చెన్నై సూపర్ కింగ్స్తో చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో నెగ్గింది కమిన్స్ సేన. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి ఎగబాకడమే కాక ప్లేఆఫ్స్ రేస్లో ఉన్నానంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేసింది. సిఎస్కేతో మ్యాచ్లో ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, కమింద్ మెండిస్, నితీష్ రెడ్డి లాంటి యంగ్స్టర్స్ అదరగొట్టారు. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అయితే ఇంతమంది ప్లేయర్లు రాణిస్తున్నా ఆ ఒక్కడిని మిస్ అవుతున్నామని అంటున్నాడు టీమ్ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ. మరి కాటరమ్మ కొడుకుల్లో మిస్ అయిన ఆ ఒక్కడు ఎవరో ఇప్పుడు చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ సాయి కిషోర్ మిస్ అవుతున్నామని అన్నాడు వెటోరీ. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ తరఫున అదరగొడుతున్న ఈ స్పిన్నర్ను మెగా యాక్షన్లో దక్కించుకునేందుకు బాధగా ఉందన్నాడు. అతను టీంలో ఉంటే లెక్క మరోలా ఉండేదన్నాడు ఎస్ఎల్హెచ్ కోచ్. ముంబై ఇండియన్స్ కు మిచెల్ శాంట్నర్, సిఎస్కేకు రవీంద్ర జడేజా మంచి క్వాలిటీ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు ఉన్నారన్నారు. దీంతో సాయి కిషోర్ను సన్ రైజర్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించామని వెటోరీ చెప్పుకొచ్చాడు. అతడు సూపర్ బౌలర్ అని మెచ్చుకున్నాడు. లిమిటెడ్ ఓవర్స్ కు తగ్గట్టుగా టైట్ గా బౌలింగ్ చేయడం, బంతిని షార్ప్ గా టర్న్ చేయడం, మంచి లెంగ్త్ లో బంతులు విసురుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో సాయి కిషోర్ బెస్ట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు వెటోరీ. అతడి కోసం యాక్షన్లో తీవ్రంగా ప్రయత్నించామని, కానీ రైట్ టు మ్యాచ్ కార్డు వాడి 2 కోట్ల ధరకు గుజరాత్ రిటైన్ చేసుకుందని పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు 12 వికెట్లతో జీటీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు సాయి కిషోర్. ఇది చూసిన నెటిజన్స్ సాయి కిషోర్ ఉంటే సన్ రైజర్స్ బౌలింగ్ యూనిట్ దుర్భేద్యంగా మారేదని, నికర్స్ అయిన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ లేని లోటు టీంలో స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. ఆ ఒక్కడు ఆరెంజ్ ఆర్మీలో జాయిన్ అయి ఉంటే కాటరమ్మ కొడుకులకు ఎదురుండేది కాదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా మే 2వ తేదీన గుజరాత్ టైటన్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ప్లేఆఫ్స్ రేస్ లో ఉండాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. అహ్మదాబాద్ వేదికగా ఈ పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటికే ఒక మ్యాచ్ జరగగా అందులో గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఇదే వేదికపై గుజరాత్ టైటన్స్ తన చివరి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్ తో ఆడి ఓడింది. ఆ మ్యాచ్ కోసం బ్యాటింగ్ వికెట్ ప్రిపేర్ చేయగా ప్లాన్ బెట్స్ కొట్టింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ను స్లో వికెట్ పై ఆడే అవకాశం ఉంటుంది. గుజరాత్ టైటన్స్ ను వారి సొంత మైదానంలో ఓడించాలంటే హర్షల్ పటేల్ చెలరగాల్సి ఉంటుంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో హర్షల్ పటేల్ 4 వికెట్లతో మెరిశాడు. మరోసారి గుజరాత్ టైటన్స్ పై కూడా హర్షల్ పటేల్ అదే ప్రదర్శన కనబరిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కు గెలిచే అవకాశాలుంటాయి. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ బలం మొత్తం కూడా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్లే. వీరిని త్వరగా అవుట్ చేస్తే గుజరాత్ను కూడా భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోవచ్చు. ఇక అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు చెలరేగాల్సి ఉంటుంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో తప్పక నెగ్గాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.